సో ఈ డిప్రెషను, ఈ క్రానిక్ లో బ్యాక్ ఏక్, అలాగే కాకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇన్సామ్నియాతో బాధపడుతున్న వాళ్ళు డెఫినెట్గా ఈ సెక్షువల్ ఫంక్షన్స్ మీద, ఆ సెక్షువల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది 100% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ చాలా ఎక్కువగా మనం అది మేల్ ఆర్ ఫిమేల్ బోత్ జెండర్స్లో మనం చూస్తూ ఉన్నామండి. సో ఈ క్రానిక్ లో బ్యాక్ ఏక్ అనగానే మెయిన్గా అక్యూట్ క్రానిక్ అంటే ఎవరైనా సరే ఈ లంబార్ స్పాండిలైసిస్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్న వాళ్ళు కానీ, స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, డెఫినెట్గా ఈ లంబార్ కంప్లైంట్స్ కానీ, నడువు నొప్పితో బాధపడుతున్న సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డెఫినెట్గా ఈ సెక్షువల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఈ రోజుల్లో మనం డే టు డే ప్రాక్టీస్లో చూస్తూ ఉన్నామండి. సో ఈ నడువు నొప్పితో బాధపడుతున్న వాళ్ళల్లో ఒక రకంగా డిప్రెషన్కి వెళ్ళిపోవటం, లేదంటే ఆ క్రానిక్ లో బ్యాక్ ఏక్, లేదంటే అక్యూట్ లో బ్యాక్ ఏక్, సయాటికా రిలేటెడ్ కంప్లైంట్స్తో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద, వాళ్ళ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అయ్యి, లేదంటే గ్రాడ్యువల్గా ఆ పెయిన్ అనేది ఎక్కువ అవటం వల్ల ఆ సెక్షువల్ డిజైర్, ఆ లిబిడో అనేది తగ్గిపోవటం కూడా జనరల్గా ఈ నడువు నొప్పితో బాధపడుతున్న ఇండివిజువల్స్లో, మోస్ట్లీ ఫిమేల్స్లో కానీ, జెండర్ వైజ్ మనం కంపారిటివ్గా చేసుకుంటే ఈ మేల్స్ వాళ్ళు చేసే ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళు చేసే జాబ్, లేదంటే వాళ్ళు ఎక్కువగా బయట డ్రైవ్ చేయడం కానీ, లేదంటే ఎక్కువసేపు స్టాండింగ్ సిట్టింగ్ జాబ్స్లో ఎక్కువగా ఉండే వాళ్ళలో కానీ, లేదంటే ఎక్కువగా ఈ కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ డ్రైవ్ చేసే వాళ్ళలో కానీ ఈ క్రానిక్ లో బ్యాక్ ఏక్ వలన ఈ సెక్షువల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయ్యి జనరల్గా ఈ లిబిడో అనేది తగ్గిపోవటం, ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ అవి ప్రాబ్లమ్స్ అవి రావటం, ఈడీ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువగా ఎంగేజెస్లో రావటం అనేది కూడా డే టు డే ప్రాక్టీస్లో ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకు హోమియోపతిలో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్. సో ఇక్కడ ఓన్లీ ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్కో, లేదంటే ఒక ఈడీకో, లేదంటే ఒక ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్కే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అన్నట్టు కాకుండా, సో ఫస్ట్ మనకి అసలు ఆ లో బ్యాక్ ఏక్ అంటే అది డిస్క్ బల్జింగా, డిస్క్ డీజనరేషనా, లేదంటే అది డిస్క్ హెర్నియేషనా, లేదంటే ఇంక ఇతర కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, మనం చేసే హోమియోపతిక్ ట్రీట్మెంట్కి ఆ కంప్లైంట్కి మనం ఎంతవరకు తగ్గించగలం అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రాపర్గా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళకు ఉండే ఏజ్ బట్టి, ఆ జెండర్ బట్టి మనం డిసైడ్ చేసి, వాళ్ళు చేసుకునే జాబ్ బట్టి వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి హోమియోపతి ట్రీట్మెంట్తో మనం తగ్గించగలని ముందే చెప్తాం కాబట్టి, తద్వారా మనం గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్ అనేది చేయగలిగితే 5 to 6 months వరకు ఆ నడువు నొప్పితో పాటు ఈ సెక్షువల్ లైఫ్తో ఏదైతే వాళ్ళు ఈ సెక్షువల్ లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్తో బాధపడుతూ ఉన్నారో దాన్ని కూడా మనం హోమియోపతిక్ రెమెడీస్తో, హోమియోపతిక్ ట్రీట్మెంట్తో ఇంప్రూవ్ చేయవచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. అలాగే గ్రాడ్యువల్గా ఇదేమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఈ క్రానిక్ లో బ్యాక్ ఏక్తో దీర్ఘకాలికంగా బాధపడుతుంటారో గ్రాడ్యువల్గా అది ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం, అలాగే కొంతమందికి నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అవి డిస్టర్బ్ అయిపోవటం, సో ఈ లేట్ నైట్ వాచింగ్స్, ప్రాపర్గా లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోవటం, సో ఇవన్నీ ఏంటంటే ఒకానొక స్టేజ్లో ఇవన్నీ వాళ్ళ సెక్షువల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయిపోయినప్పుడు జనరల్గా ఆ సెక్షువల్ డిజైర్ అనేది తగ్గిపోవటం, లేదంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ బారిన పడిపోవటం అనేది కూడా ఎక్కువగా ఈ రోజుల్లో మనం యంగ్ ఇండివిజువల్స్లో చూస్తున్నామండి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని జనరల్గా ఒకళ్ళనొకళ్ళు చెప్పుకోవటం, లేదంటే బయటకు వచ్చి వాళ్ళు ఒకళ్ళని ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియక రకరకాలుగా విండో షాపింగ్ చేసేసి రకరకాలుగా ఒక డాక్టర్ గారి దగ్గర ఒకసారి చూపించి మళ్ళీ 15 days ప్రాపర్గా ఆయన దగ్గర ఫాలోఅప్కి వెళ్ళకుండా మళ్ళీ ఇంకొక కొత్త డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఏదో చేస్తూ ఉంటారు. సో ఈ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే కరెక్ట్గా మనం ఎంతవరకు ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అనేది కాకుండా, సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ని మార్చేస్తూ ఉంటారు. మార్చేసినప్పుడు గ్రాడ్యువల్గా ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో మెడిసిన్స్ యొక్క యాక్షన్ అనేది పనిచేయబోగా వాటి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా నరాల బలహీనతలు అవటం, అసలు ఆ పెర్ఫార్మెన్స్ టైం అనేది తగ్గిపోవటం కూడా ఒక దశలో ఎక్కువగా ఇండివిజువల్ మీద పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా మనం సిస్టమేటిక్గా అదంతా ఒక నెట్వర్క్, ఒక గ్రౌండ్ దీంట్లోకి తీసుకొచ్చి ఒక కేస్ స్టడీ అనేది చేసి అనాలిసిస్ ద్వారా ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లింగ్ ద్వారా బాడీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా వాటిని తగ్గించుకుంటూ ప్యారలల్గా ఆ పర్సనల్ లైఫ్, మ్యారిటల్ లైఫ్లో వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ కూడా ఇచ్చుకుంటూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అంతా సిస్టమేటిక్గా చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ మన హోమియోపతిలో ట్రీట్మెంట్లో తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.